పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా ఉద్యమం ద్వారా 1 కోటి సంతకాలు సేకరించినట్లు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పీపీపీ ద్వారా పేద ప్రజలకు ఉపయోగకరమయ్యే మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేయాలని చూడటం దారుణమన్నారు. ప్రజలు పెట్టిన 80,260 సంతకాలను డిజిటలైజేషన్ చేయించినట్లు తెలిపారు. సేకరించిన వాటిని జిల్లా పార్టీ కార్యాలయంలో అందించనున్నట్లు తెలిపారు. అనంతరం తణుకు పార్టీ కార్యాలయం నుండి వేల్పూరు ర్యాలీగా అత్తిలి మీదుగా భీమవరం కారుమూరుతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ అని దారదత్తం ప్రైవేటు వాళ్ళకి చేసే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల కార్యక్రమంలో మరి మన నియోజకవర్గంలో 60,000 ప్రతి నియోజకవర్గం 60,000 టార్గెట్ ఇస్తే మనది 80,235 సంతకాల సేకరణ అయ్యింది. నిన్న ఈవినింగ్ మాట్లాడినప్పుడు 78,000 చిల్లరైతే రాత్రికి మొత్తం నియోజకవర్గం నుంచి చేరుకున్నాయని కలిపి 80,236 మరి సంతకాల సేకరణ జరిగిందని, దాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేసి ప్రతి ఒక్క పేరు కూడా నోట్ చేసి మరి చాలా మంది కంప్యూటర్ ఆపరేటర్స్ తోటి అందరితోటి చేపించి ఆ లిస్ట్ తో సహా ఇవాళ భీమవరంలో అందించే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మా నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి పాల్గొని దీన్ని ప్రత్యేకంగా మరి అందరూ కూడా కష్టంతో ఎక్కడికక్కడ రచ్చబండలు పెట్టి ఎక్కడికక్కడ మరి డయాస్ వేసి మరి కాలేజీల దగ్గర అన్ని చోట్ల కూడా ఎదురొచ్చి సంతకాలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది, ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడిపితే ఇది ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, అందరికీ కూడా ఫ్రీ వైద్యం అందుతుంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఎత్తేశారు. ఇలా ఇవాళ చాలా మంది ప్రయాసాలు వచ్చి మరి ఈ స్థలాలు అమ్ముకునే వైద్యం చేయించుకునే పరిస్థితిలో వస్తా ఉంది. దానికి ఇది మన పాలకుల్లో మన జిల్లా తరఫున వచ్చే మెడికల్ కాలేజీ వల్ల గొప్ప ప్రొఫెసర్లు డాక్టర్లు ఉంటారు కాబట్టి అన్ని రకాల ఆపరేషన్స్ వైద్యాలతోటి మనకు అందుద్ది కాబట్టి ఇది మనకు ఉండాలని జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురొచ్చి, ఇందులో విశేషం ఏంటంటే ఇరగవరంలో కూడా ఎక్కడ కూడా జనసేనని తెలుగుదేశం అందరూ కూడా సంతకాలు పెట్టారు. అదే ఇరగవరం వచ్చేటప్పటికి నేను తెలుగుదేశం కార్యకర్తని, తెలుగుదేశం అని కూడా రాసి మరి సంతకం పెట్టేలేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంచేతంటే పేదవారు ప్రతి బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా ఇది అందుబాటులో ఉండే వైద్యం. అదే కాకుండా పేద పిల్లలకు కూడా తక్కువ ఫీజులతో మరి గవర్నమెంట్ తరఫున మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా దీన్ని పీపీపీని వ్యతిరేకిస్తూ గవర్నమెంట్ తరఫునే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నడవాలని మేము స్వాగతిస్తున్నామని ఎదురొచ్చి మాకు ఆనందంగా చేసింది. అన్ని సంతకాలు సేకరణ జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది పీపీపీకి వెళ్ళకూడదు, గవర్నమెంటే దీన్ని నడపాలి. దీనికి మీరు 2,76,000 కోట్ల అప్పు చేశారు. ఇప్పుడు ఏం చేశారో తెలీదు. ఇందులో 5,000 కోట్లు, కేవలం 5,000 కోట్లతోటి ఈ 15 మెడికల్ కాలేజీలు పూర్తి రన్నింగ్ లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందుతుంది కాబట్టి, డబ్బులు లేకుండా వైద్యం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని స్వాగతిస్తున్నారు. మీరు విరమించుకుని గవర్నమెంట్ తరఫున నడపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.